యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. 1వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. కనుక నువ్వు నన్ను న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడిగా, నాకు కలిగిన జ్ఞానం చొప్పున నడిచేటువంటి విధంగా మాత్రమే ఉండాలని నువ్వు కోరటలేదు. నీవు నన్ను నా పక్షంగా కలిగిన ఉద్దేశములు పరలోక సంబంధమైనవి, ఉన్నతమైనవి. వాటిని చక్కగా నా పక్షంగా నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను. ఆ ఉద్దేశములు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడినటువంటి ఈ 4 అధ్యాయాల్లో చెప్పబడిన అంశాలన్నింటినీ గమనించినప్పుడు ఈ భూలోక సంబంధంగా ఈ శరీరంలో నరరూపిగా ఉన్నటువంటి నన్ను మార్చగలవనియు, మార్చి పరలోకంలో ఉన్నటువంటి నీతో, నీ పరిశుద్ధతలో కూడా ప్రవేశింపజేసి నీతో కూడా ఉండునట్లుగా నన్ను చేయగలవనే విషయాన్ని నేను ఇప్పుడు గ్రహించుతున్నాను. నన్ను ఇక్కడ నుంచి ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి నన్ను మహిమ కలిగినటువంటి శరీరంలోనికి మార్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను. కనుక దానిని చూచిన తరువాత 6వ వచనంలో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. సో అంతకు మునుపు అతడు చెప్పుతూ వచ్చినటువంటి వాదన అంతా కూడా నేను నిర్దోషిని అని. ఇప్పుడు చెప్తున్నాడు, నేను బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. కనుక మనిషి తనకు కలిగినటువంటి నీతి అనుసారంగా, తనకు కలిగినటువంటి జ్ఞానం అనుసారంగా, తను ఏదైతే తన దృష్టితో మాత్రమే చూడగలడో అంతవరకు చూచి తనంతట తానుగా నీతిమంతుడిగా ఎంచుకునడం అనేటువంటిది ఒక మెట్టు. అంతకు మించినటువంటిది పరలోక సంబంధమైనటువంటి వెలుగులో, దేవుని యొక్క పరిశుద్ధతలో మనిషి ఎలా ఉన్నాడు అనేటువంటిది చూచుకొని దానిలోనికి మనం పోల్చుకున్నప్పుడు మనం ఎటువంటి వారంగా, మనలో ఎటువంటిది దేవుని సంబంధమైనటువంటిది లేకుండా ఉన్నటువంటి జీవితము మనం చక్కగా తేటగా చూడగలుగుతాం. అతడు దేవుని గురించి మాత్రమే విని ఉన్నాడు. అది ప్రత్యక్షమైనటువంటి దర్శనాన్ని యోబు పొంది ఉండలేదు అంతకు మునుపు. ఇప్పుడు అతడు ప్రత్యక్షంగా చూచిన తరువాత అతని దేవుని యొక్క ముఖకాంతిలో తను ఏమిటి అనేటువంటిది, దేవుడు ఎవరు, ఎటువంటి పరిశుద్ధుడో చూడగలిగి, మనిషిగా తను ఎటువంటి వాడిగా ఉన్నాడో, తన యొక్క జ్ఞానము కానీ, నీతిమత్తత్వం కానీ, యథార్థత కానీ ఎంత పరిమితితో కూడినదిగా ఉన్నదో చూడగలిగి అర్థం చేసుకోగలిగినాడు. కనుక ఎప్పుడైతే మనిషి దేవుడు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతిమంతత్వము, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి శక్తిని, ప్రభావాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటాడో, ఆ దృష్టితో తనను పోల్చుకొని ఎప్పుడైతే సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే సరైన రీతిలో మనిషి దేవుని పక్షంగాను, ఒక మనిషి పక్షంగాను వ్యవహరించగలుగుతాడు. అప్పుడు మాత్రమే మనలో ఆయన యొక్క పరిశుద్ధతకు మనము సరైనటువంటి విధంగా పొంది నడుచుకోగలిగిన వారంగా ఈ లోకంలో ఉండగలుగుతాం. అప్పటి వరకు మన గమనం కానీ, మన ఆలోచన కానీ, మన దృష్టి కానీ ఈ లోక సంబంధమైనదిగా ఉంటూ మన వైపు మనం చూచుకున్నప్పుడు నీతిమంతుడిగా కనబడేటువంటి తత్వంలోనే మనిషి జీవించేవాడిగా ఉంటాడు. ఎప్పటి వరకు అయితే మన దృష్టి మన సృష్టించిన సృష్టికర్త వైపు, ఆయన యొక్క పరిశుద్ధత వైపు, ఆయన ప్రభావం వైపు, ఆయన ఉద్దేశం వైపు మనం చూడగలుగుతామో అప్పుడు మాత్రమే నేను పాపిని, నేను పశ్చాత్తాపడి ధూళి దుమ్ములో పడినటువంటి దానికి మాత్రమే సరిపోయిన వాడనని చెప్పగలుగుతాడు. అప్పుడు అంతవరకు తను ఎంతగో గర్వంతో మాట్లాడినటువంటి నన్ను నేను నా అడుగుల లెక్క ఒక్క చెప్పేదను ఇప్పుడు మాట్లాడట్లేదు. కనుక ఇప్పుడు అతడు ఏ పరిమాణంతో చూస్తున్నాడో ఆ పరిమాణపు కొలత మారింది. ఇప్పుడు దేని ప్రమాణంగా తను జీవితాన్ని సరిదిద్దుకోవాలో అది అర్థమైంది. తను ఎటువంటి విధంగా పరిశుద్ధతలో దేవుడు కోరిన విధంగా ఉన్నాడో లేదో అనేది తెలుసుకున్నాడు. కనుక నూతన నిబంధనలో మనము చూడండి, ఇక్కడ 3వ వచనంలో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేనివాడనైన నేను. కనుక అంతకు మునుపు వరకు కలిగినటువంటి జ్ఞానము, మాటలు దేవుని యొక్క వెలుగులో చూచినప్పుడు నాకు వివేకం లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదని చెప్తున్నాడు, బుద్ధిహీనుడనని. కనుక మనిషి
దేవుడి యొక్క ప్రత్యక్ష దర్శనంతో ఎటువంటి విధంగా ప్రతిదాన్ని చూడగలుగుతాడో, ఆయన యొక్క దర్శనం లేనప్పుడు ఏ విధంగా ఆలోచించి తను తాను సరిగా ఉన్నాడని అనుకుంటాడో మనం యోబు గ్రంథంలో చూడగలుగుతున్నాం. కనుక ఇప్పుడు చూడండి, ఇది మనం చూస్తున్నటువంటి మన ఈ ధ్యాన అంశంలో, ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి అంశంలో, ఈ రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లేక 6వ అధ్యాయంలో చూసినప్పుడు, శరీరానుసారంగా జీవించినటువంటి జీవితం నుంచి కాకుండా అది సిలువ వేయబడిన తరువాత మరి ధర్మశాస్త్రానుసారంగా జీవించే జీవితం ఏదైతే ఉన్నదో, చనిపోయిన తర్వాత కూడా మరలా ఆ పాత ప్రమాణంగా జీవించేటువంటిది, ఆ ప్రమాణం లేక ఆ కొలబద్ద ఇక్కడి వరకు సంబంధించిందిగా ఉంది. అంటే భూలోక విషయాలకు సంబంధించిందిగా కనబడేదిగా ఉంది. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే, మనల్ని పరలోకపు పిలుపుతో పిలిచి ఉండగా మనము ఆ పరిశుద్ధత లేకుండా ఆయనతో పాలివారం ఆయనతో తోటి వారంగా ప్రభు అయిన క్రీస్తుతో కూడా ఉండలేం. కనుక మనలో ఈ ధర్మశాస్త్రం యొక్క నీతి కంటే ఉన్నతమైనటువంటిది, తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటిది, పరలోకానికి సంబంధించినటువంటి మార్పు మనలో జరగాలి. ఆ మార్పు జరిగించే విషయంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అన్నమాట. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అది మనలో జరిగించే విషయంలో మనిషి ఏ విధంగా తనంతటగా తాను ప్రయత్నం చేసి పడిపోతున్నటువంటి స్థితిలో, దేవుడు దేన్ని కోరుతున్నాడో అది చేయలేని స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దానినే పౌలు దౌర్భాగ్య స్థితి అని చెప్తున్నాడు. ఈ యోబు కూడా అదే చెప్తున్నాడు. నేను ధూళిలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడుతున్నాను, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. అంటే తను అంతవరకు ఏదైతే దేవుని దృష్టిలో చెప్పబడింది, తనకు తెలియపరచబడింది, విన్నాడో నడిచాడో, అది దాని ప్రకారంగా అయితే అతను ఎంతగానో ఉప్పొంగిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన తరువాత ఆ పరిశుద్ధతలో, ఆ వెలుగులో చూసుకున్నప్పుడు దేవుడు ఏది కోరుతున్నాడో అది తనలో లోపించిందని వెంటనే గ్రహించగలిగాడు. కనుక ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి అంశాలు, మనం రక్షించబడిన తరువాత కూడా దేవుని యొక్క ఆత్మ పునరుద్ధాన జీవం ద్వారా మనలను పరలోక సంబంధమైనటువంటి స్వభావంలోనికి మార్చేటువంటి ప్రక్రియలో వెనకబడినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది 7వ అధ్యాయం. ఇక్కడ యోబు జీవితంలో కూడా ఆత్మచేత నడిపించబడనటువంటి జీవితంగా ఉండి, తనంతట తానుగానే జీవించి ఏ విధంగా పౌలు చెప్పినాడో, నేను ధర్మశాస్త్రం విషయమే అనింజుడునైతిని, ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా రక్షించబడిన తరువాత, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తరువాత మరలా మన జీవితము ఈ లోకానికి సంబంధించిందిగా, ప్రభు యొక్క పరిశుద్ధతను లేక మనం ఆయనతో పాటుగా మహిమలో ఉండటానికి కావలసిన మార్పు విషయమైన అవగాహన లేకుండా ఉన్నటువంటి జీవితం కనుక జీవించినట్లయితే మనం యోబు వలె ఉండిపోతాం. కానీ ఆ పరలోక సంబంధమైనటువంటి అవగాహన, దానిలో మనం ప్రవేశించి దేవుని యొక్క వెలుగులో మనం నడవగలిగినప్పుడు ఆయన పరిశుద్ధతలో పాలు పొందటానికి ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడగలిగి జయించిన జీవితంలో పరిశుద్ధతకు తగినటువంటి నీతి ఫలములు ఫలించుతూ, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే నీతి కలిగిన వారంగా మనం జీవించగలిగేటువంటి విధంగా దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మరలా నేను 42వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేనివాడనైనా నేను. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. ఇక్కడ చూడండి, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చిన వార్త వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. నరుల యొక్క అంతరంగంలో అంటే మన హృదయాన్ని గురించి మాట్లాడట్లేదు, దానికి దిగువన ఉన్నటువంటి లేక లోపల ఉన్నటువంటి అంతరంగంలో జీవాత్మను సృజించి ఆ ఆత్మ ద్వారా దేవునితో మనుషుని సంబంధం కలిగి ఉండేటువంటి విధంగా ఏర్పాటును ఉంచున్నాడు.
ఇక్కడ మనం 32వ అధ్యాయంలో యోబు గ్రంథంలో చదివిన 8వ వచనంలో కూడా ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అదే ఇప్పుడు మనం సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించను. కనుక ఈ యెహోవా పెట్టిన నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయ్యండి. అది ఎక్కడ ఉంటుందంటే అది అంతరంగంలో ఉంది, అంటే హృదయానికి లోపల ఉన్న భాగంలో. అక్కడ కీర్తనకర్త 139వ అధ్యాయంలో కూడా నా అంతరంద్రియములను నీవే సృష్టించితివి అనగా, ఎక్కడైతే ఆయన మనలో ఊదినటువంటి ఊపిరి లేక ఆత్మ ఉండగలిగినటువంటి స్థలాన్ని కూడా దేవుడు మనిషిని సృష్టించినప్పుడే అంతరింద్రియాన్ని సృష్టించాడు. దాని ద్వారా మాత్రమే మనిషి దేవునితోటి సంబంధంలోనికి రాగలుగుతాడు. పాత నిబంధనలో యోబు ఏ విధంగా దేవుడిని చూచున్నాడో, అది నూతన నిబంధనలో ఆత్మ మనలో వెలిగించబడి ఆయన మనలో ఉండటానికి అవసరమైనటువంటి స్థానం ఈ అంతరంగం లేకపోతే అంతరింద్రియం. అంతరింద్రియంలో మనలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత బోధించబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనంలోనికి విశ్వాసి రాగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి ఆ ప్రత్యక్ష దర్శనంలోనికి రాగలుగుతాడో అప్పుడు చక్కగా దేవుని యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా గ్రహించడం మొదలు పెడతాడు. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరెవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాము. అంటే పౌలు యొక్క బోధ కూడా దేవుడు అనుగ్రహించిన ఆత్మ ద్వారా దేవుని సంగతులను గురించి మనతో మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. అయితే 9వ వచనంలో చూస్తే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. కనుక నరులలో ఒక ఆత్మ ఉన్నది, సర్వశక్తిని ఊపిరి లేక నాకు జీవము కలుగు చేయను లేక వివేచన కలుగు చేయను అని మనం చదివినటువంటి వాక్యం నూతన నిబంధనలో ఏంటి? మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడి ఆ దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఏవైతే మనని ప్రేమించుతున్నాడు కాబట్టి మన పక్షంగా మనం కూడా ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని కోరుతున్నాడు కాబట్టి ఏ విషయాలను దాచించున్నాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కనుక యోబు అంతవరకు కూడా అవి అతనికి దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది అతనికి గ్రహింపులోనికి రాలేదు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు మాత్రమే వాటిని తెలుసుకొనగలిగాడు. నూతన నిబంధనలో మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఉన్నటువంటి మన ఆత్మతో కూడా కలిసి పనిచేసి పరలోక సంబంధమైనటువంటిది దేవుని మర్మములను మనకు తెలియపరిచి దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాలను మన అవగాహనలోని తీసుకుని వచ్చి ఇప్పుడు మనిషి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి మరణ భూస్థాపన పునరుద్ధానములలో సాదృశ్యములో ఐక్యత కలిగి ఆయనతో పాటు నడుస్తూ ఆ పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సర్వశక్తిని యొక్క ఊపిరిని జీవమునిచ్చేటువంటి ఊపిరి కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆయన యొక్క ఉద్దేశాలను గురించి మనకు తెలియజెప్పుతూ ఆ మహిమలో పాలు పొందగలగడానికి ఏదైతే మన జీవితంలో ప్రక్రియ అవసరమైనదో దానిని కొనసాగించేవాడిగా నూతన నిబంధనలో మనకున్నాడు. కనుక ఎప్పటి వరకు అయితే మనం యోబు యొక్క స్నేహితుల వలె ఈ లోక సంబంధంగా మంచి జరిగినప్పుడు మనం సరైన విధంగా దేవుడితో జీవిస్తున్నామని, సరిగా జీవించినప్పుడు సరిగా మనలో ఏదో లోపం ఉందని అనుకునేటువంటి తత్వం నుంచి కాకుండా, లేక నా అంతటగా నేను నీతిమంతుడిగా నేను జీవించగలను అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పరిమితులలో నీతిని కలిగి జీవించడం కాకుండా, దేవుడు నా జీవితంలో అనుమతించేటువంటి ప్రతిదీ కూడా ఆయన నన్ను ప్రేమించి ఒక గొప్ప ఉద్దేశంతో నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చినాడు. నేను ఆయనను ఎరగనట్లుగా చేస్తున్నాడు. నేను ఈ లోకంలో జన్మించక మునిపే నన్ను ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఆయన ముందుగా ఎరిగినో ఆయన వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.
ఆ మహిమ పరచబడగలగటానికి అవసరమైనటువంటి పరిశుద్ధీకరణలో నాకు ఇప్పుడు వివేచన కలిగినటువంటి జ్ఞానము, వివేచన కలిగినటువంటి ఆత్మను ప్రసాదించి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ ఆత్మ ద్వారా నేను ఆ వివేచన కలిగి పరలోక సంబంధమైన సంగతులను చూడగలిగేటట్లుగా చేసి, నేను ఎందుకు దేవుడు నా జీవితంలో అనుమతించున్నాడో ఆ పరిస్థితులను నేను పొందబోయేటువంటి మహిమలతోటి కూడా సరిచూసుకుంటూ ఆయన ఏ ఉద్దేశంతో, ఏ మార్పును ఆ లోక సంబంధమైనటువంటి దానికి నా జీవితంలో కొనసాగించాలని కోరుతున్నాడో నేను దానికి లోబడినప్పుడు యోబు వలె నేను చెప్పగలుగుతాను, నేను ధూళి దుమ్ము వంటి వాడును, కనుక నన్ను నేను చూసుకొని ఇప్పుడు అసహ్యించుకుంటున్నాను. అంతకు మునుపు మనిషిలో ఉన్నటువంటి గర్వం, నేను అన్నీ చేయగలను, ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు సమస్తమును చేయగలవు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి నేను, శరీరంలో జీవించుతున్న నేను, నా అంతటగా నేను శక్తి ద్వారా ఆధారపడ జీవించాలని కోరుతున్న నేను, అది కాకుండా నేనేమి చేయలేననియో నీవు సమస్తమును చేయగలవనియో, ఏమి చేయగలవు, నన్ను ఈ దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చగలవు. ఈ లోకంలో నా కను దృష్టికి కనబడుతున్న నీతిగా జీవిస్తున్న నేను నీ దృష్టిలో ఎటువంటి పరిశుద్ధంగానో అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి నీతిగా జీవించాలని నువ్వు కోరుతున్నావో పరలోక పరిమాణ ప్రకారంగా దాని ప్రకారంగా జీవించటకు నువ్వు నన్ను చేయగలవు. నేను చేయను, నీవు నాలో ఉండి అన్నిటినీ చేయగలవనియు, నీవు సమస్తమును చేయగలవనియు. కనుక నేను నా సొంత శక్తి, బలము, బుద్ధి, జ్ఞానము ఆధారంగా కాకుండా నీవు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నాలో పనిచేయటం ద్వారా, ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం చొప్పున నాలో పనిచేయటం ద్వారా నేను శరీరానుసారంగా, ఈ లోకానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా కాక నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మానుసారంగా ఆత్మ నాలో స్వేచ్ఛగా పనిచేస్తూ మరి ఆ ప్రభావం ద్వారా అంతకంతకు నేను మార్చబడి ఆ పరిశుద్ధతలో పాలు పొంది నీ సన్నిధిలో నిలబడగలనని నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. కనుక ఇప్పటికైతే విశ్వాసులమైన మన యొక్క ఆలోచన సరళి, ఇక్కడున్నటువంటి విషయాలు, ఇక్కడ సంబంధమైనవి, నేను నీతిగా జీవిస్తున్నాను అనుకుంటూ జీవించే జీవితం యొక్క సరళిలో, ఆ వెలుగులో మాత్రమే మనం చూసినప్పుడు యోబు యొక్క స్నేహితులు లేక అంతకంటే కొంచెం మెరుగైనటువంటి యోబు వలె మనం ఉండగలుగుతాం. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఏ విషయాలను మనకు తెలియజెప్పాలని కోరుతున్నాడో మనము ఈ లోక సంబంధం విషయమై చనిపోయి రాబోతున్నటువంటి మహిమ కొరకై జీవించేటువంటి ప్రక్రియలో మనం కొనసాగినప్పుడు మాత్రమే ఆత్మ మన కొరకై ప్రభు ఆది నుంచి సిద్ధపరిచి మహిమ కొరకు సిద్ధపరిచినటువంటి విషయాలు తెలియచెప్పుడు మాత్రమే కాకుండా దానికి తగినటువంటి స్థితికి మనలను చేర్చడానికి ఆయన మనలో పనిచేసి మనలను సిద్ధపరిచి ఆయన మనలను తీసుకునేవాడుగా ఉన్నాడు. కనుక మన యొక్క ఆలోచన సరళి, మన దృష్టి, దృక్పథం అన్నీ కూడా పరలోక సంబంధమైనవిగా మార్చబడినప్పుడు మాత్రమే ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి బాప్తిజంలో సాక్ష్యం, 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోవుట, 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆత్మానుసారంగా నడుచుట అనేటువంటి అనుభవంలోనికి మనం రాగలుగుతాం. ఎప్పటి వరకైతే 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆత్మానుసారంగా నడుచుట అనే అనుభవం రాదో, ఆత్మానుసారంగా నడుచుట అనేటువంటిదే యోబు 42వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క దర్శనం ద్వారా మరి తను తాను అసహ్యించుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు నేను చూచుచున్నాను అనేటువంటి అనుభవంలోనికి రాగలగటం. దేవుడు మనందరినీ కూడా ఆ అనుభవంలోని తీసుకొచ్చి ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి, దాని ద్వారా మనం పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో పాలు పొంది ఆయనకు మహిమను తీసుకుని రాగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మా అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి యోబు తనంతట తానుగా నీతిమంతుడిగా ఉన్నాడని అనుకుంటూ ఈ లోక సంబంధమైన పరిధిలోనూ తన శరీర సంబంధమైన పరిధిలోనూ ఆలోచించి జీవించిన వాడుగా ఉన్నాడు. మేము శరీర సంబంధమే అయిని కానీ మమ్మలను పరలోక సంబంధమైన వాటికి ఆశీర్వాదములకు పిలిచి ఉండగా వాటి యొక్క అవగాహనలోనికి రాగలగటానికి మీరు మా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాలో నిరంతరాయంగా పనిచేయగలగటానికి మన శరీరములను ఆ కల్వరి శిలువ యొక్క అనుభవంలో కొనిపోవచ్చు మీ ద్వారా నడిపించబడగలిగినటువంటి అనుభవంలో జీవించగలుగుటకు మాకు సహాయపడండి. ఆ పరిశుద్ధతలో పాలు పొందుటయే మీకు ఇష్టకరమైనటువంటిది కనుక మా జీవితంలో ప్రతిరోజు అనుమతించేటువంటి ప్రతి ప్రక్రియను మేమెంతో స్వాగతిస్తూ దానికి లోబడుతూ
మీ కృపను కోరుకొని విశ్వాసం ద్వారా మా జీవిత యాత్రను ముగించడానికి మాకు సహాయం చేయి. మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.